బాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి సంచలనాత్మక చిత్రాల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా సుమారు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో భారతీయ సంస్కృతిని, సైన్స్ ఫిక్షన్ ను జోడించి చూపిస్తున్న ఒక విజువల్ వండర్. అయితే ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి ఈ సినిమా కోసం నేరుగా పారితోషికం తీసుకోకుండా వారణాసికి సంబంధించిన మొత్తం ఓవర్సీస్ హక్కులను తన రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీని విలువ సుమారు 150 కోట్ల రూపాయలకు పైమాటే ఉంటుందని అంచనా. ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమాలో కేవలం నటుడిగానే కాకుండా లాభాల్లో వాటా తీసుకుంటున్నాడట. దీంతో మహేష్ పారితోషికం దాదాపు 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా ఆమెకు సుమారు 30 నుంచి 40 కోట్ల రూపాయల పారితోషికం ఆఫర్ చేసినట్లు టాక్. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు రెమ్యునరేషన్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ భారీ బడ్జెట్ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హాలీవుడ్ రేంజ్ లో ప్రమోషన్ స్టార్ట్ చేసిన రాజమౌళి, మహేష్ వారణాసికి సంబంధించిన పలు విషయాలు రివీల్ చేసేశారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.